హలో హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి సాని. సో తమ్మేదైతే అయితే చూసారు కదా, ఏమైందని అనుకోవద్దు, చిన్న ప్రాబ్లమే. కానీ పదే పదే హాస్పిటల్స్కి వెళ్ళాల్సి వస్తూ ఉంది. ఏమైందో అర్థం కావడం లేదు. సో కంప్లీట్గా ఒకసారి చెకప్ చేపిద్దామని వెళ్తున్నాను. అండ్ ఇదైతే శివరాత్రి అయిపోయిన మళ్ళీ నెక్స్ట్ డే అనమాట, మార్నింగ్. సో చిన్న క్లిప్ మీకోసం యాడ్ చేశాను. సో ఇక్కడైతే నేను ఓలా ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నాననమాట. సో చూపిస్తున్నాను చూడండి, అవుట్ సైడ్ బిల్డింగ్స్ అవన్నీ. అండ్ చాలా బాగుంటుంది వ్యూ అయితే. ఇక్కడ ట్రాఫిక్ ఆల్మోస్ట్ నేను వెళ్ళింది 10కి, అప్పుడు కూడా ఫుల్ ట్రాఫిక్ ఉన్నింది. సో అయినా పర్వాలేదు, కాకపోతే నా అపాయింట్మెంట్ 9 o'clockకే ఉన్నింది. కాకపోతే నేను 10:30 అలా వెళ్ళాను. నాకు ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం అక్కడికి. కానీ ఇక్కడ హాస్పిటల్స్ ఎలా అంటే, మనం 10కి అపాయింట్మెంట్ తీసుకుంటే 10కి అక్కడ అటెండ్ అవ్వాలి, లేకపోతే కనుక వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. సేమ్ నాకు కూడా అలాగే అయింది. సో చేసేదేం లేక మళ్ళీ రిటర్న్ అయ్యాను. సో ఇప్పుడైతే నేను మెయిన్ వే చూపిస్తున్నాను చూడండి. జస్ట్ 1 minute అలా మూవ్ అవుతుంది, మళ్ళీ ఆగిపోతుంది. మధ్య మధ్యలో నేను కట్ చేశాను, సో డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా అని చెప్పేసి. జస్ట్ 1 సెకండ్ అలా మూవ్ అవుతుంది, మళ్ళీ కాసేపు ఆగిపోతుంది. సో అలాగా నాకైతే వెళ్ళడానికి ఒక 45 minutes పడింది. సో అలాగే ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను. సో సెల్ ఫోన్ చేతిలో ఉంది కాబట్టి సరిపోతుంది, లేకపోతే ఇంకా పిచ్చెక్కుతుందేమో జనాలకు అనిపించేది. సో వెళ్ళేటప్పుడు కూడా ట్రాఫిక్ లేకపోయినా కానీ స్లోగా వెళ్తూ ఉందన్నమాట, అంతలా ఉన్నాయి వెహికల్స్. సో మేముండే చోటు నుంచి అక్కడికి హాస్పిటల్ డిస్టెన్సు, సో మనం వెళ్తే కరెక్ట్గా వెళ్తే ఒక 15 minutes పడుతుంది. సో ఈ ట్రాఫిక్లో ఇలా వెతుక్కోవడం వల్ల 45 minutes, నాకు 30 minutes ఎక్స్ట్రా వచ్చింది. సో తప్పదు కదా అని చెప్పేసి వెళ్ళాను. సో ఇక్కడైతే హాస్పిటల్ అనమాట, మనం హాస్పిటల్ అంతా చూపించకూడదు కదా. సో అందుకని ఒక చిన్న క్లిప్ మాత్రం చూపిస్తున్నాను. ఇది ప్లే గ్రౌండ్, కొంచెం కిడ్స్కి సంబంధించిన హాస్పిటల్స్ అదో ప్లే గ్రౌండ్ ఉంటుంది. సో కింద అయితే ఇంకా పెద్దగా ఉన్నింది. మా బాబు ఇక్కడ వచ్చేసి చిన్నది ఉంటే కాసేపు టైం ఉన్నింది. సో ఆడుకో అని చెప్పేసి ఆడిపిస్తున్నాను నేను. సో బాబుకైతే కనుక ఎస్పెషల్లీ ఏం పెద్దగా లేదు, కానీ పెయిన్ వస్తుంది, చెస్ట్ పెయిన్ వస్తుంది. ఎందుకు వస్తుందో నాకు అర్థం కాలేదు. సో చూపించాను, రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి, కానీ పెయిన్ అయితే వస్తుందని ఏడుస్తున్నాడు. అసలు ఏమైందో చాలా హెడేక్గా ఉంది. 10 days నుంచి ఇదే అనమాట. స్కూల్కి కూడా పంపించడం లేదు. సో క్లియర్గా ఒకసారి చూపిద్దామని చెప్పేసి, నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను 9 o'clockకి అపాయింట్మెంట్ తీసుకున్నాను. మేడం జస్ట్ 1 అవరే ఉంటుందంట. సో మన హోమ్ టౌన్లో ఏంటంటే ఏదో రేపు అపాయింట్మెంట్ తీసుకుంటే 24 hours ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ అలా కాదు, 9:30 తీసుకుంటే 9:30కే వెళ్ళాలి. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, హాస్పిటల్స్ కూర్చోన్నాను. బ్యాక్ సైడ్ ఇంత బాగుంటుంది, మొత్తం కలర్ఫుల్గా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువగా మనం చూపించకూడదు కదా, అందుకే కొంచెమే చూపించాను. అండ్ ఇప్పుడు హాస్పిటల్స్ అంతా కంప్లీట్ అయిపోయాయి, నేను బయటకు వచ్చాను. సో క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. క్యాబ్ బుక్ అవ్వలేదు, సో ఆటో బుక్ చేసుకొని ఇంకా వెయిట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, సో ఎవరైనా అలా వస్తే కనుక అక్కడ ఒక సెక్యూరిటీ ఉంటారు, డోర్ ఓపెన్ చేస్తారు. బాగుంది కదా. సో తన చేతు బేబీ ఉంది కదా, సో వాళ్ళే ఓపెన్ చేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నాకు ఇంకా ఏదో క్యాబ్ బుక్ అయిపోయింది. క్యాబ్ బుక్ అవ్వలేదు, ఆటో బుక్ అయింది. ఇంకా ఏదో ఒకటి అని చెప్పేసి మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యాను. అండ్ నెక్స్ట్ ఆటోలో నేను వీడియో కొంచెం తీశాను. సో చిల్డ్రన్స్కి బెస్ట్ హాస్పిటల్ అంటే రెయిన్బో హాస్పిటల్ అని చూపిస్తాను. మనం అవన్నీ చూపించకూడదు కదా, ఏమన్నా కాపీ రైట్ అలా వస్తుంది కదా. సో మధ్యలో నేను ఇక్కడ స్టక్ అయిపోయాను. సో ఇక్కడ చూడండి, ఒక ముసలాయన చిన్నవి అవి అమ్ముతున్నాడు. నాకు పాపం అనిపించింది, కొనాలనిపించింది, కానీ ఏదో నాకు ఆటో మూవ్ అయిపోయిందనమాట. అండ్ ఇక్కడ హాస్పిటల్ అయితే కొంచెం బాగా చూస్తారండి. సో నాకైతే అదే బెస్ట్ అనిపించింది. సో మీకు కూడా ఏమైనా కిడ్స్ ఉంటే కొంచెం విజిట్ చేయండి. ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను, అప్పటికే 12 o'clock అయిపోయిందనమాట. ఫుడ్ చేయాలి. సో లైవ్ పెట్టేసి ఫుడ్ చేద్దామని చెప్పేసి నేను లైవ్ పెట్టాను. సో మార్నింగ్ అంతా ఎక్కడివి పెట్టేసి వెళ్ళిపోయాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్